V3 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చించేసిన ఢిల్లీ సీఎం. బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవద్దంటూ కేంద్రాన్ని సూచించిన కేజ్రీవాల్. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. స్పిల్వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం. ఖమ్మంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన సండ్ర వెంకట వీరయ్య. గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. పంట నష్టంపై వివరించిన కలెక్టర్ షామ్యుల్ ఆనంద్. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ. అమరావతి రైతులకు మద్దతుగా దీక్ష. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఢిల్లీ అసెంబ్లీలో చించేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఈ చట్టాలపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవకండి అంటూ 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను చించేశారు. ఆ సమయంలో సభలోని సభ్యులు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్ కు సంఘీభావం పలికారు. అసెంబ్లీ సాక్షిగా ఈ 3 వ్యవసాయ చట్టాలను చించేస్తున్నాను. నేను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి. బ్రిటిషర్ల కంటే కూడా దారుణంగా తయారవద్దు. కరోనా లాక్డౌన్లో కొంపలు మునిగినట్లు ఈ చట్టాలను ఆమోదింపచేసేంత అవసరం ఏమొచ్చింది అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు. आज दिल्ली विधानसभा ने तीनों काले कानूनों को खारिज कर दिया और केंद्र सरकार से अपील की है तुरंत तीनों काले कानूनों को वापस ले। हमारे किसान बहुत दिनों से ठंड में रोज रात को सो रहे हैं। देश का किसान मुसीबत में है। 20 से ज़्यादा किसानों की मौत हो चुकी है। 20 दिन हुए इस आंदोलन को। रोज एक किसान ऑन एन एवरेज इस संघर्ष में शहीद हो रहा है। तो मैं चाहता हूं कि केंद्र सरकार जो है और किसानों की शहादत लिए बिना अब तुरंत इन तीनों कानूनों को वापस ले। యువతి యువకుల సెల్ఫీల పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది. తాజాగా ఒడిశా పర్లాక్మిడి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాక్మిడి నుంచి రైలు తిరగడం లేదు. దీంతో భోగీలు ఇంజన్ వేరు చేసి పర్లాక్మిడి నుంచి గుణపురం వరకు ఎలక్ట్రికల్ లైన్ను సరిచేస్తున్నారు రైల్వే విద్యుత్ సిబ్బంది. ఇంతలో పర్లాక్మిడిలోని గౌరచంద్ర అనే వ్యక్తి భోగి ఎక్కి సెల్ఫీ దిగాలనుకున్నాడు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలను సపోర్ట్ కోసం పట్టుకున్నాడు. దాంతో అతడు విద్యుత్ షాక్కి గురవడంతో ప్రాణాలు కోల్పోయాడు. భోగిలపై కప్పి ఉన్న గోనె సంచులకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పోలీసులు యువకుడి మృతదేహాన్ని కిందకి దించారు. మంటలు రైలుకు కూడా వ్యాపించడంతో రైలు దగ్ధమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఇరిగేషన్ అధికారులు. పూజా కార్యక్రమం నిర్వహించి గేట్లకు సంబంధించి ఆర్మ్ గార్డ్స్ను అమర్చుతున్నారు. మే చివరి నాటికి గేట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుందని సిఈబి సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు అందిస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం నాగిరెడ్డి చెప్పారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి గేట్లకు సంబంధించి ఆర్మ్ గార్డులు లిఫ్ట్ చేశారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఏపీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, పత్రికా విలేకరులు అందరూ గ్రామం నుంచి, వివిధ గ్రామాల్లో నుంచి మరి బెనిఫిషరీస్ అందరూ ఇక్కడికి వచ్చినారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. సో దీనివల్ల పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పండగ వచ్చిన రోజున వాళ్ళు మరి కొత్త బట్టలు కట్టుకొని మరి వాళ్ళు పండుగ జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. సో ఈ యొక్క కార్యక్రమము పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి మన మండలానికి వచ్చేసి 185 గిఫ్ట్ ప్యాకెట్స్ మన క్రిస్మస్ దుస్తుల పంపిణీ కింద మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో మరి మన మండలానికి వచ్చేసి 185 దుస్తులు మనకి ఇచ్చి ఉన్నారు. సో వాటిని అన్నిటిని కూడా మరి బెనిఫిషరీస్కి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అలాగే ఇంకా వచ్చే ఏడికి మరి ఇంకా పెరగాలని అదేవిధంగా ప్రతిపాదన కూడా పంపిస్తాం. అరే గారు నివర్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం గుంటూరు జిల్లా చేబ్రోలు, పొన్నూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించింది. తుఫాను వల్ల రైతులకు అపార నష్టం సంభవించిందని, త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తుఫాను వల్ల 2,35,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని, హార్టికల్చర్కు 130 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ షామ్యుల్ ఆనంద్ తెలిపారు. పంట నష్టంపై కేంద్ర బృందానికి వివరించామని కలెక్టర్ అన్నారు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటకు త్వరితగతిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా నివేదిక తయారు చేయాలని, రైతులకు త్వరగా వరద సాయం అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ బృందాన్ని కోరామని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య అన్నారు. Come from the New Delhi for the assess the Newar affection in these areas. So we will submit the reports as well as possible. So we will submit the other team, so we will submit there. Damage occurred in this AP due to Newar cyclone, and we are assessing the same. We are visiting the fields and observing the damage occurred, and we will submit the reports to the central government for the assistance for the farmers and other sectors. Thank you. సెంట్రల్ టీమ్ మనకి వచ్చారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ముగ్గురు వచ్చారు. ఎస్కే సింగ్ గారు, పొన్నిస్వామి గారు, అలాగే సతీరామ్ గారు. వారు వచ్చి ఈరోజు మనకి ఫస్ట్ చేబ్రోలు మండలంలో మన మాంచాల విలేజ్ చూశారు. అలాగే ఇక్కడ మునిపల్లె విలేజ్ చూశారు, వెలలూరు విలేజ్ చూశారు. అక్కడ పంటలు ఎంత నష్టపోయినది మనం వారందరికీ ముందే టీం బయలుదేరక ముందే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఎంతవరకు నష్టం సంభవించింది అనేది నివర్ సైక్లోన్ ద్వారా. ఒక 3 రోజుల్లోనే మనకి 82 mm రెయిన్ పడింది ఆన్ యావరేజ్ ఒక్క 3 రోజుల్లోనే. దానివల్ల మనకి దాదాపు జిల్లాలో 2,35,000 ఎకరాలులో ఉన్న వరి పంట చాలా వరకు పాడైపోయింది. అంటే మోర్ దాన్ 33% డ్యామేజ్ జరిగింది. అదంతా కూడా వారికి చెప్పడం జరిగింది. అలాగే మనం ఒక 257 కోట్ల నష్టం వాటిల్లింది. మాకు 150 కోట్ల వరకు మాకు ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉంది.
అలాగే హార్టికల్చర్లో కూడా 130 కోట్ల పంట నష్టం వాటిల్లింది. దానికి కేవలం ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఓన్లీ 5,30,00,000 వస్తాయి. కాబట్టి మీరు విరివిగా ధారాళంగా ఈ పంట నష్టపరిహారం పెంచాలి అని చెప్పి వారిని రికమెండ్ చేయమని గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. వారు కూడా చూశారు, కళ్ళారా చూసి ఆ మొలకలెత్తిన ధాన్యాన్ని, అలాగే పాడైపోయిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని అంతా చూశారు. చూసి వారు కూడా సవివరమైన నివేదిక సమర్పిస్తానని చెప్పి చెప్పారు. నివార్ తుఫాను వల్ల ఈ డెల్టా ప్రాంతం, మరి ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గ పల్లెలన్నీ కూడా చేతికి వచ్చిన పంట దెబ్బతింటాం మనందరూ కూడా తెలుసు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక టీము ఈరోజు విజిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మంచాల, వెల్లలూరు, అదే మునిపల్లి ఈ ప్రాంతంలో వరి పొలాలు ఏ దెబ్బతిన్నాయి అన్నీ కూడా పూర్తిగా చూడటం జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఈరోజు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు చేతికి వచ్చిన పంట అంటే దాదాపు 80-90% కూడా చాలామంది రైతులు నష్టపోయారు. కాబట్టి ఏదైతే గౌరవ కలెక్టర్ గారు చెప్పారో 2,37,000 ఎకరాలు ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో దెబ్బతింది. అవన్నీ కూడా పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ సెంట్రల్ టీమ్ మెంబర్స్ టు exercise as fast as possible and give the compensation so that they will be getting the compensation, because they have to again ready for the new second crop. So please kindly consider our CM's request as well as our collector's request, as well as you can see the plight of the farmers. So please kindly consider as much as possible how best you can help the farmers. Please kindly help us. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో తెలుగుదేశం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా పాల్గొన్నారు. అమరావతి రైతుల దీక్ష నేటికి 365 రోజులు పూర్తి అయిన సందర్భంగా వారికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అమరావతి రైతులు దాదాపు 34,000 ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటన చేయడం సరికాదని వారు విమర్శించారు. అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. అమరావతి రైతులు రాష్ట్ర రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 34,000 ఎకరాలు భూముల్ని 3 పంటలు పండే భూముల్ని కూడా ఈ రాష్ట్రానికి త్యాగం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డదొడ్డంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను ప్రకటన చేయడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ మంత్రులు కానీ ఎవరైతే ఎన్నికల ముందు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా అమరావతి రాజధాని కొనసాగుతుంది, మా యొక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేస్తూ ఉన్నాడు, ఈ అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదిలించమనే విధంగా కూడా ప్రగల్భాలు పలికి అబద్ధాలు చెప్పి ఓట్లు పొంది ఈరోజు రైతుల్ని రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఏ మాట అయితే మీరు చెప్పారో దానికి కట్టుబడి అమరావతి కొనసాగుతుందనే విధంగా ప్రకటన వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్రమించరు. రైతుల పోరాటానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ సంవత్సరమైన కాలంలో మరింత రెట్టింపు ఉత్సాహంతో అమరావతి ప్రకటన వచ్చే వరకు కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రోజులుగా రైతులు అదేవిధంగా మహిళలు కూడా 1 సంవత్సరం పాటు రోడ్ల మీద వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం.
ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఒకే రాజధాని ఒకే అమరావతి అని 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఈరోజు అందువల్లే రోడ్ల మీద వచ్చి ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మీరు వెంటనే స్పందించి రాజధానికి మద్దతు పలకకపోతే ఈ ఉద్యమం ఇంకా కూడా ఉధృతమవుతుందని తెలియజేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 1,85,000 ఉచిత రొయ్య పిల్లలను పార్టీ నేతలతో కలిసి చెరువులోకి వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో చేప పిల్లలను రొయ్య పిల్లలను వదులుతున్నామని అన్నారు. మూడు 387 మంది సభ్యులుంటే 13 మంది. అందువల్ల వెంటనే మీటింగ్ పెట్టండి, వాళ్ళని క్యాన్సల్ చేయండి, కొత్తగా పంపించి ఏర్పాటు చేయండి అంటే సార్. సామాజిక వర్గం బాగుపడాలని ఉద్దేశంతోనే ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ సాధన చేసినట్టు వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య రంగాలతో పాటు రైతులకు కావాల్సినటువంటి పొడుగు బలిగిన వర్గాలకి రైతులు ఉన్నటువంటి చెరువులు బాగు చేయాలి, రైతుల్ని అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇందాక హనుమంత గారు చెప్పినట్టుగా ముఖ్యంగా అందరితో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. రైతు పంట పండిస్తేనే మనకి 4 చేతులతో పోయించేస్తాం. అందుకనే వరి కోసం కానీ పత్తి కానీ అన్ని పంటలతో పాటు అందరూ రైతులు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతోనే రైతు బంధు పథకం, రుణమాఫీ, అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, అనేక కళ్యాణ లక్ష్మి, రాష్ట్ర ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిలో బాగానే కులవృత్తులు, బడుగు బలిగిన వర్గాల కులవృత్తులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా రైతుల కోసమని ముఖ్యంగా మత్స్యకారులకు కావాలి, ముద్రాజు వారు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి ఉద్దేశంతోనే చెరువుని నింపి తద్వారా చేప పిల్లలు, రొయ్య పిల్లలు, అదేవిధంగా గొర్రెలు, మేకలు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతుంది. దానిలో బాగానే గొప్ప విశేషం, గొప్ప అనుభూతి ఈనాటి ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు ఇంకా ఎవరు చేయలేదు. భవిష్యత్తు రుణమాఫీ చిన్న విషయమా, రైతు బంధు పథకం చిన్న విషయమా? ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అనే నినాదంతో గుంటూరు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగొంటి చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరి, వేమూరు ఎమ్మెల్యే నాగార్జున, వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గిరి గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ నాయుడు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ యేసురత్నం గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ రోజున 3 రాజధానుల మద్దతుగా ర్యాలీ జరుగుతూ ఉన్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వికేంద్రీకరణ జరిగినప్పుడే, ప్రభుత్వ వికేంద్రీకరణ జరిగినప్పుడే
రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అప్పుడే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో 3 రాజధానులని మరి అధికారులు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇదంతా కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్ర రాజధాని రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ ఈ 3 రాజధానుల మద్దతుగా మరి ఈ రోజు వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న జై జగన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 2వ రోజు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వెంకటేష్, రాఘవేంద్ర, గోపి, రాజు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చినటువంటి చట్టం. ఈ రోజు మళ్ళీ రెండో చట్టం ఏంటంటే ఎంఎస్పీ. ఈ రోజు ఎక్కడన్నా దేశంలో పోయి అమ్ముకోవచ్చు రైతు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మనం చెప్తా ఉన్నాం, ఈ దేశంలో చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఎకరా 2 ఎకరాలు రైతులు ఉన్నారు. వాళ్ళంతా కూడా 40 బస్తాలు 30 బస్తాలు తీసుకెళ్లి ఎక్కడ అమ్ముకుంటారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. ఈ ఎంఎస్పీ తీసుకొచ్చి ఈ మార్కెట్ లేకుండా, మార్కెట్ పాలకు కంపెనీలు లేకుండా రైతుకు వాళ్ళ నిరసనను తెలుపుతుంటే కనీసము పలకరించడానికి కూడా సమయం లేని భారత ప్రధాని అదే తన కార్పొరేటు వ్యవస్థలో కొంతమంది ఏదైతే ఆయన నమ్మిన కార్పొరేట్ రైతాంగం ఇప్పటికీ 23 రోజులుగా చల్లటి చలిలో అక్కడ దీక్షలు చేస్తుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా ఏదైతే ముఖేష్ అంబానీ ఉన్నాడో ఆయనకి మనవడు కొడితే హాస్పిటల్లో పోయి పరామర్శించడానికి పోవడం అనేది చాలా దుర్మార్గమైనది. దీని అంతటిని కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం అంతటి కూడా తీవ్రంగా కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు రైతులు 22 మంది చనిపోతే ఏ ఒక్క మండల ప్రజలారా, ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష 2వ రోజుకు చేరుతా ఉంది. ముందుగా దీక్ష చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులకందరి కొరక భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మండల కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈరోజు దీక్ష 2వ రోజు చేయడానికి అల్వాల్ వెంకటపురంకు చెందిన ఆనంద్ గౌడ్ అనే యువకుడు అల్వాల్ గణపతి ఆలయం నుండి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రిప్ కోసం గత 4 నెలల నుండి ప్రాక్టీస్ చేస్తున్నానని, ఢిల్లీకి చేరుకోవడానికి 7 రోజుల సమయం పడుతుందని అన్నారు. 1550 కిలోమీటర్లు ఉంటుందని, ప్రతిరోజు గంటకు 20 కిలోమీటర్లు, 12 గంటలకు 240 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేస్తానని తెలిపారు. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్కి అప్లికేషన్ పెట్టి పర్మిషన్ తీసుకొని ఈ యాత్ర చేపట్టానని, ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.
भवे भवेनादिव भवस्वभां भवोद्भवाय नमः आमरेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कलवगन्नाय नमः बलवगन्नाय नमो अन्मनाय नमः महागणाधिदेवताभ्यो नमः आनन्दमङ्गलनीराजनं दर्शयामि सज्जायातं दर्शयामि सज्जाजाताय नमो नमः भवे भवेनादिव भवस्वभां ఈ యొక్క యాత్రని నేను స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ 17వ తారీఖు నుంచి. ఇంతకుముందు నేను హైదరాబాద్ టు తిరుపతి స్లో జాగింగ్ కేటగిరీలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో పేరు నమోదు చేయడం జరిగింది. సో ఈసారి 7 రోజుల ప్రయాణం నాది. ఈ 7 రోజుల ప్రయాణంలో గంటకి 20 కిలోమీటర్లు, అంటే రోజుకి 12 గంటలకి 240 కిలోమీటర్లు ఒక టార్గెట్తో నేను వెళ్తున్నాను. గత 3-4 నెలల నుంచి నేను ప్రాక్టీస్ చేసి ఈ యొక్క ట్రిప్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను, నా ఫ్యామిలీకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా నేను చాలా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఈ 7 డేస్ అవుతుండొచ్చు. కాకపోతే 8 డేస్ మనకి టైం సిచ్యువేషన్ బట్టి ఒకవేళ చలి ఎక్కువ ఉంటే ఆపి పడుకొని 12 గంటలు పడుకొని 12 గంటలు తొక్కడం, సైకిల్ రైడ్ చేయడం జరుగుతుంది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో అప్లికేషన్ ఇచ్చినాను నేను. సో 2 అప్లికేషన్ నాకు అప్రూవ్డ్ అయింది. అప్రూవ్డ్ అయిన తర్వాత నేను పర్మిషన్స్ తీసుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ 15 తారీఖు నుంచి 24 తారీఖు వరకు నేను ఢిల్లీకి చేరుకుంటాను. ఢిల్లీలో మళ్ళీ 2 రోజులు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో హైదరాబాద్ వచ్చేస్తాను. జరుగు ఇటు వచ్చే విజయంతోనే రావాలి రిటర్న్. భవే భవేనాదివ భవస్వభాం భవోద్భవాయ నమః ఆమరేవాయ నమః. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చించేసిన ఢిల్లీ సీఎం, బ్రిటిషర్ల కంటే దారుణంగా తయారవద్దంటూ కేంద్రాన్ని సూచించిన కేజ్రీవాల్. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం. స్పిల్వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం. ఖమ్మం జిల్లాలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన సండ్ర వెంకట వీరయ్య. గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన, పంట నష్టంపై వివరించిన కలెక్టర్ షామ్యుల్ ఆనంద్. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల భారీ ర్యాలీ, అమరావతి రైతులకు మద్దతుగా దీక్ష. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్కారం.